పదవుల కోసం పార్టీలు మారే జంపు జిలానీలను చూస్తూనే ఉంటాం. కానీ నూజివీడు నియోజకవర్గానికి చెందిన కాపా శ్రీనివాసరావు మాత్రం ప్రత్యేకమని చెప్పాలి. ఆయన మీద గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి తాను ఎంతో బాధ చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో వస్తున్న మార్పులలో భాగంగా మనసు మార్చుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడిని కలిసిన కాపా ఆయన ఆదేశాల మేరకు తిరిగి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు వెల్లడించారు. మరి సోషల్ మీడియాలో కానీ రకరకాల పోస్టులు పెట్టి అవమానపరచడం అనేది నన్ను బాధించి నేను కొన్ని రోజుల క్రితం పార్టీ రాజకీయాలు నిర్మిస్తానని ప్రకటించాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధినాయకత్వం మరి లోకేష్ గారు కానీ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు నల్లజర్లలో జరిగినటువంటి నియోజకవర్గ టీవీలో కూడా పిలిచి మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే జనసేన బీజేపీతో కలిసి ఈరోజు ఉమ్మడిగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే నియోజకవర్గ ప్రయోజనాల కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధినాయకుడు నేను చెప్పడం జరిగింది. మరి దాంట్లో గతంలో జరిగినవి ఎప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని అధినాయకుడు నిన్న భరోసా ఇవ్వటం, మరి దాంట్లో నేను కూడా మరి కొన్ని రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ వచ్చాను. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మరి అధినాయకుడు కోరిక మేరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను. అట్లాగే మరి ఈ నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అనేకమైన పదవులు పొంది మరి ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థులు, పార్టీలో నాయకులుగా ఎదిగిన వ్యక్తులు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు బీఫారం తీసుకున్న వ్యక్తులు, మరి చాలామంది లబ్ధి పొందినటువంటి వ్యక్తులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా గ్రామ స్థాయి నాయకులు, అట్లాగే నియోజకవర్గ స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ మరి ముద్రబోయిన వెంకటేశ్వర గారు కూడా 2 సార్లు బీఫారం ఇచ్చింది. కొన్ని కారణాల చేత ఈరోజు రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు మనం చూస్తే మన కృష్ణా జిల్లాలో ఈరోజు కొనకళ్ళ నారాయణ గారు కానివ్వండి, రా వెంకటేశ్వర గారు కానివ్వండి, ఈరోజు మాగంటి బాబు గారు కానివ్వండి, గన్ని వీరాంజనేయులు గారు, దేవినేని ఉమామహేశ్వర గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా కొన్ని కారణాల వల్ల ఈరోజు సీట్లు ఇవ్వలేక మరి కొత్త వ్యక్తులు పార్టీలో తీసుకుని ఈరోజు పార్టీని గెలిపించాలి. ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మరి ఈరోజు జనసేనతో బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని మరి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. దయచేసి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మీకు జన్మనిచ్చి మిమ్మల్ని నాయకులుగా తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా ఒక రోజు ఆలోచన చేసి ఈ నూజివీడు నియోజకవర్గ ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని